రవీంద్ర, నేను బ్రతికుంటే నీకు 25 లక్షలు వస్తాయి కదూ. ఒకవేళ చనిపోతే కిడ్నాప్ మర్డర్ కింద 14 ఏళ్లు శిక్ష పడుతుంది కదూ. ఒక్క గంట నాతో నవ్వుతూ మాట్లాడరా. నాకు మనుషుల మీద నమ్మకం కలిగేలా. జస్ట్ 1 మినిట్. ఎందుకంటే నేను ఈ ప్రపంచంతో రాజీ పడలేను, పోరాడలేను. అంత శక్తి నాకు లేదు. ప్లీజ్ రవి, అలసిపోయాను, అందుకే వెళ్ళిపోతున్నాను. వద్దు రవి, నాతో మాట్లాడు. 4 నిమిషాలు నవ్వుతున్నట్టు నా కోసం నటించు రవి. ఎందుకు చేసావిలా? ఎవరి కోసం బ్రతకాలి? మా డాడీ చేసిన పనికి ఇదే పనిష్మెంట్. అందరిలాగా నువ్వు కూడా అవకాశవాదివే. నాకు ఈ బ్రతికే నచ్చలేదు, అందుకే చద్దాం అనుకున్నాను. చచ్చేం సాధించాలి? బ్రతికేం సాధించాను. అవకాశవాదుల మధ్య ఇమ్మడలేకపోతున్నాను. నీకు అమ్మో అక్కో ఉండుంటే తెలిసేది ప్రేమలో విలువ. నువ్వెప్పుడైనా ఎవరి కోసమైనా ఎదురు చూసావా? ఏడ్చావా? మానవత్వంలో ఉన్న ఆనందం నీకు తెలీదు. ప్రేమలో ఉన్న అనుభూతి నీకు అర్థం కాదు. అందుకే నువ్వంటే నాకు కోపం లేదురా. నిన్ను చూస్తే జాలేస్తుంది, బాధేస్తుంది. వద్దను, ప్లీజ్. నిన్నెప్పుడు బాధపెట్టను. నన్ను నమ్ము ప్లీజ్. అను ప్లీజ్. నాకు అమ్మ లేదు. నాన్న ఎందుకు ఇలా చేశాడో తెలియదు. మనుషుల్లో మంచినే చూసే గుణం నాది. నేను నిన్నొక స్నేహితుడిలా చూశాను, నువ్వు నన్ను ఒక వస్తువులా చూసా. అను 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 ప్లీజ్ చూడను. అను నన్ను క్షమించను. అందరు అమ్మాయిలాగే నిన్ను ట్రీట్ చేశాను. నీలో ఇంత ఆవేదన ఉందని తెలియదు. ప్లీజ్ అను, ఇంకెప్పుడు తప్పు చేయను. ప్లీజ్ అను. అను చూడను. ప్లీజ్ అను. అను 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 అను